కేబుల్ ఆపరేటర్ల జీవితాలను రేవంత్ సర్కార్ ఆగం చేస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు వంత పాడుతూ గరీబులను అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. ఇష్టానుసారం వైర్లను కట్ చేస్తూ కేబుల్ ఆపరేటర్ల పొట్టకొట్టడం సరికాదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఇందిరా పార్కులో కేబుల్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ శ్రవణ్ సంపూర్ణ మద్దతు పలికారు. ఇవాళ కటింగ్లకు ఇవాళ దుర్మార్గమైన కటింగ్లకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా మోసం. ఇది మోసం. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్. మనుషుల ప్రాణాలను కాపాడాలా. ర్యాలీలు పోయినా లేకపోతే జనాలు పోయినా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఎలక్ట్రిక్ స్తంభాలలో కరెంట్ సరిగ్గా ఉందా లేదా, షార్ట్ సర్క్యూట్లు ఆగకుండా ఉంటాయా, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉన్నది. దానికి అందరం కూడా సహకరిస్తాం. కానీ నీ వైఫల్యాన్ని నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేబుల్ ఆపరేటర్లను బలిపశువులుగా చేసి మేము చర్యలు తీసుకున్నామని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టేందుకోసం ఇవాళ చేపడుతున్న ఒక దుర్మార్గమైన చర్య. రెండోది, ఇంకా ఎయిర్టెల్ ఉంది ఎందుకు కట్ చేస్తలేరా, మరి మాదే ఎందుకు కట్ చేస్తున్నారని. ఎందుకు కట్ చేస్తారండి వాళ్ళది? మీరు కూడా అమాయకులు ఉన్నారు. మీరేమైనా డబ్బు సంతులు ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు కదా. ఇస్తారా? గట్టిగా చెప్పారా? అదరే ఇస్తారా? మీరు ఇయ్యరు. మరి ఇయ్యనప్పుడు మీ కేబుల్ కత్తిరిస్తారు. మరి ఉన్నా కానీ ఇయ్యరే, ఎందుకు ఇస్తాం? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సంచులు ఇచ్చినోని కేబుల్ కత్తిరింపు కావు, సంచులు ఇవ్వకపోతే కేబుల్ కత్తిరిస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పేద వర్గాలే. ఇవాళ కేబుల్ ఆపరేటర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణలో సబ్బండ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వానికి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, చట్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగిన పౌరులు. ఇవాళ మీరు లంచాలు ఇచ్చేటువంటి ఒక ఎయిర్టెల్లో లేకపోతే జియోలో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఒక కేబుల్స్ మాత్రం కట్ కావు. కానీ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఒక కేబుల్ పరిశ్రమ మీద ఇవాళ దాడి చేస్తూ ఇవాళ ఆ వర్గానికి కొమ్ముగాస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు, పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఇవాళ